పాకిస్తాన్పై ఆంక్షలు మరింత కఠినతరం చేసింది భారత్. పాక్ విమానాలకు మన గగనతలాన్ని మూసివేసింది. పెహల్గాం ఘటన తరువాత ఉద్రిక్తతలు నెలకొనడంతో తమ గగనతలంపై మన దేశ విమానాల రాకపోకలపై పాక్ నిషేధం విధించింది. దీనికి ధీటుగా భారత్ స్పందించింది. ఇక మన దేశ గగనతలాన్ని మూసివేసింది. మే 23 వరకు నో ఫ్లై జోన్ గా ప్రకటించింది. దీనికి సంబంధించి నోటం జారీ చేసింది. మన దేశం తీసుకున్న నిర్ణయంతో పాక్ విమానాలకు తీవ్ర ఇబ్బందులు కలగనున్నాయి. పాక్కు సంబంధించిన కమర్షియల్, లీజు, సైనిక విమానాలు భారత గగనతలాన్ని వినియోగించుకోలేవు. పాక్ విమానాలు కౌలాలంపూర్ సహా మలేషియాలోని ఇతర నగరాలు, సింగపూర్, థాయిలాండ్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే మన గగనతలాన్ని దాటాల్సిందే. ఇప్పుడు చైనా లేదా శ్రీలంక వంటి దేశాల మీదుగా పొడవైన మార్గాల్లో విమానాలు వెళ్లాల్సి ఉంటుంది. పాకిస్తాన్పై ఆంక్షలు మరింత కఠినతరం చేసింది భారత్. పాక్ విమానాలకు మన గగనతలాన్ని మూసివేసింది. ఇక పెహల్గాం ఘటన తరువాత ఉద్రిక్తతలు నెలకొనడంతో తమ గగనతలంపై మన దేశ విమానాల రాకపోకలపై పాక్ నిషేధం విధించింది. దీనికి ధీటుగా భారత్ స్పందించింది. మన దేశ గగనతలాన్ని మూసివేసింది. మే 23 వరకు నో ఫ్లై జోన్ గా ప్రకటించింది. దీనికి సంబంధించి నోటం జారీ చేసింది. ఇక మన దేశం తీసుకున్న నిర్ణయంతో పాక్ విమానాలకు తీవ్ర ఇబ్బందులు కలగనున్నాయి. పాక్కు సంబంధించిన కమర్షియల్, లీజు, సైనిక విమానాలు భారత గగనతలాన్ని వినియోగించుకోలేవు. ఇక పాక్ విమానాలు కౌలాలంపూర్ సహా మలేషియాలోని ఇతర నగరాలు, సింగపూర్, థాయిలాండ్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే మన గగనతలాన్ని దాటాల్సిందే. ఇప్పుడు చైనా లేదా శ్రీలంక వంటి దేశాల మీదుగా పొడవైన మార్గాల్లో విమానాలు వెళ్లాల్సి ఉంటుంది.